తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రులుగా ఉన్న కాంగ్రెస్ డిఎంకే బంధంలో ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈసారి కేవలం సీట్లు మాత్రమే కాదు, పవర్ షేరింగ్ కావాలంటూ కాంగ్రెస్ పట్టుబడుతోంది. అటు సూపర్ స్టార్ విజయ్ రాజకీయ ఎంట్రీ ఈ పొత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కాంగ్రెస్ డిమాండ్లపై స్టాలిన్ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాట 2026 ఎన్నికల కురుక్షేత్రం ఇప్పుడే మొదలైంది. డిఎంకేతో పొత్తును ఖరారు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి గట్టి డిమాండ్లతో రంగంలోకి దిగింది. 2021 ఎన్నికల్లో 25 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి ఆ సంఖ్యను ఏకంగా 38 నుంచి 40కి పెంచాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, గత 58 ఏళ్లుగా తమిళనాడులో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఒకవేళ కూటమి గెలిస్తే ప్రభుత్వంలో 3 కేబినెట్ బెర్తులు కూడా కావాలని పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఈ పవర్ షేరింగ్ ప్రతిపాదనను డిఎంకే అధిష్టానం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ తమకే వస్తుందని, ఇతర పార్టీలతో అధికారాన్ని పంచుకునే ప్రసక్తే లేదని స్టాలిన్ టీం గట్టిగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తన మిత్రులకు మంత్రి పదవులు ఇచ్చినట్లుగా తమకు కూడా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ వాదిస్తున్నప్పటికీ డిఎంకే మాత్రం తన పాత పద్ధతికే కట్టుబడి ఉంది. మరోవైపు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ఇప్పుడు ఈ పొత్తులో చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ లోని కొందరు నేతలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు డిఎంకేను అసహనానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం 5 సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని వేసి స్టాలిన్తో నేరుగా చర్చలు జరిపింది. మేమేం డిఎంకేతోనే ఉంటాం, విజయ్తో పొత్తుకు ఛాన్స్ లేదు అని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ స్పష్టం చేశారు. కానీ లోపల మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తమిళనాడు గడ్డపై నిప్పులు చెరిగారు. డిఎంకే ప్రభుత్వాన్ని అత్యంత అవినీతిమైనదిగా అభివర్ణించిన ఆయన 2026 ఏప్రిల్లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జోస్యం చెప్పారు. అన్నా డిఎంకే కలిసి కమలం జెండాను ఎగరవేస్తామని ఆయన సవాల్ విసిరారు. ఇక అమిత్ షా కేవలం తమిళనాడు మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్లో కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు విజయ్ లాంటి కొత్త సవాళ్లు, మరొక వైపు బీజేపీ దూకుడు, వీటన్నిటి మధ్య కాంగ్రెస్ డిఎంకే పొత్తు ఎటువైపు వెళ్తోంది? సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ అనుకున్నది సాధిస్తుందే, లేక డిఎంకే చెప్పిన మాటకి తలగ్గుతుందా అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్.